అవును, వారిద్దరిది ఎప్పుడు వక్ర బుద్ధి. దీంతో సమాజాన్ని అటు నుంచి ఇటు తిప్పగల సమర్థులయ్యారు. అందుకే వారు ఏం చేసినా మనం వారికి జేజేలు పలుకుతాం. యుద్ధంలో ఎలాగైనా గెలవాలనే తపన, గెలుపుకై పడే ఆరాటం అంతా ఇంతా కాదు. అందుకోసం పాలిటిక్స్ని కాస్త పాలిట్రిక్స్గా వాడుకోవడం ఆరంభించారు. పోటీలు పడి మరీ ఉచితాలు ప్రకటించేస్తున్నారు. దీంతో ప్రజలను పరాన్నజీవులుగా మారుస్తున్నారంటే అవుననే సమాధానమే వస్తోంది. ఉద్దేశం మంచిదే, కానీ వారిని దేశాభివృద్ధిలో భాగం చెయ్యాలి. ఉచితాల ద్వారా అలా జరుగుతుందా? ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి పరైందేనా? ఉచిత పథకాల్లో మంచివి చెడ్డవి ఉంటాయా? అసలు లీడర్స్కి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దీనికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం. వాగ్దానాల పేరుతో ఇచ్చే ఉచిత పథకాలు ప్రజల్లో బద్ధకాన్ని పెంచుతున్నాయని, సమాజంలో కష్టపడేవారు తగ్గిపోతున్న ఉచిత పథకాల ద్వారా ప్రజలను ఆదుకుంటున్నాయని సంబంధించిన న్యాయవాదులు చెప్పినప్పటికీ దీని ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఉచిత పథకాల వల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతోందని, పని చేయగలిగిన వారు కూడా కేవలం ఉచితాల కోసమే నిరుద్యోగులుగా మారుతున్నారని వ్యాఖ్యానించింది. వాయిదా వేసింది.